పోస్టర్లో నా పక్కన ఉన్న ఆపోజిషన్ పార్టీ యువనేత యోగిని నేను నేరుగా చూసింది కూడా లేదు. ఇంతకు ముందు అతనెవరో కూడా నాకు తెలీదు. అర్హత లేని వాడితో నా ఫోటోని ప్రచురించడం. ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంటుంది? యోగి ఈ అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అవన్నీ రాజకీయాలమ్మా, నీకు అర్థం కాదు. ఆ బియ్యం పెట్టు. తీవ్రంగా ఖండిస్తున్నాను. మీట్ అవ్వడానికి కష్టాలు పడాల్సి వస్తుంది. నేనెవరో తెలియదని టీవీలో చెప్తుంటే అబద్ధం అని తెలుసు, కానీ చూసినప్పుడు మనసంతా అదోలా అయిపోయింది. చూసి నాకే అలా ఉంటే చెప్పి నీకెంత బాధగా ఉంటుంది? బాధగా ఉంది, కానీ నువ్వు చేసిన దాని ముందు ఈ బాధ ఏం పెద్దది కాదు. అర్థం కాల. నీకు రాజకీయం అర్థమైందని చెప్తున్నాను. మనం వేరు, పార్టీ వేరు నాతో చెప్పి ఓట్ల కోసం మనం ఒకటిగా ఉన్న ఫోటోని పోస్టర్లో వేసి ఊరంతా అతికించావుగా. నేను పోస్టర్ వేసానా? ఎదురుగా నించుని ఒక్కళ్లే గెలవగలమని తెలిసినప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు కదూ. గెలవడానికి ఈ లెవెల్కి దిగజారావా? తప్పుగా మాట్లాడడం ఆపు. ఆ ఫోటోని 2 ఏళ్ల క్రితం మన కేరళలో తీసుకున్నావు, నీకు గుర్తులేదా? ఎవడో దాన్ని వెతికి తీసి బయట పెట్టాడు. అనవసరంగా నువ్వు నన్ను అనుమానించుకో. నువ్వు ఎమ్మెల్యే అవడానికి సొంత పార్టీ వాడిని లోపలేయించావు కదా. నిన్ను అనుమానిస్తే తప్పే ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంతేనా? సిగ్గులేదు నిన్ను. నిన్ను గెలిపించడానికి మేం పోరాడుతున్నాం, నువ్వేమో లేటుగా వస్తున్నావు. ఎందుకు లేటుగా వస్తున్నావు? ఊళ్ళో వేసిన పోస్టర్లే చెప్తున్నాయి కదా. అవును, మేము లవ్ చేసుకుంటున్నాం. దానివల్ల మీ అందరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? లవర్స్ ఇద్దరు వేరే వేరే పార్టీలకు చెందిన అభ్యర్థులైతే జనం ఎలా ఓట్లేస్తారు? రేపు ఎమ్మెల్యే భార్యనే అతనితో వెళ్ళిపోతావు. అధికార పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అవమానపడాలా? పర్సనల్ జీవితానికి పార్టీని ఎందుకయ్యా ముడిపెడతారు? అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అని వేరు పార్టీలో పనిచేయట్లేదా? భార్యాభర్తలు అనేది కొంచెం కొత్తగానే ఉంది, అందుకని అభాండం వేస్తారా? చూస్తే క్యాండిడేట్ నే మార్చేసేలా ఉన్నారే. ఐడియా ఏదో బాగుందే. క్యాండిడేట్ మారిస్తే మన ఏరియాను మనకు దక్కుద్ది. ఇదన్నా జరుగుతుందా? అరే ఎందుకు కట్ చేస్తున్నావు? యోగే కదా కాల్ చేస్తున్నాడు. ఇక్కడ అందరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవడానికే కాల్ చేస్తుంటాడు. వెళ్ళి పర్సనల్ గా మాట్లాడరా, వెళ్ళు. 10 పోస్టర్లు చూసేసరికి అందరూ భయపడ్డారు కదూ. ఇక్కడెవరు ఏం భయపడటం లేదు. పార్టీయా లవ్వా నువ్వే డిసైడ్ చేసుకో, లేదంటే పార్టీ వదిలేసి బయటికి వెళ్ళిపో. రండయ్యా. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఎంత ముఖ్యమో నీకు తెలుసు. ఈ ప్రేమ, మమకారం, కృతజ్ఞత వీటిని అధిష్టానం పరిగణించదు. సీఎం గారు, నేను తప్పకుండా గెలుస్తాను. ఆ మాట నువ్వు చెప్పితే సరిపోదమ్మా, ఇంటెలిజెన్స్ కూడా చెప్పాలిగా. వాళ్ళిచ్చిన రిపోర్టు నీకు వ్యతిరేకంగా ఉంది. ఇంతవరకు నువ్వేం చేశావన్నది ముఖ్యం కాదు. ఇక మీదట నువ్వేం చేయబోతావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉంటుంది. నీకు 2 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఆలోగా పరిస్థితులు నీకు అనుకూలంగా మారాలి, లేదా అభ్యర్థినే నేను మార్చాల్సి వస్తుంది.